సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం. ఆధ్యాత్మిక చింతనాపరులకు ప్రస్థానత్రయం శ్రవణం చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక చింతనాపరులు జిజ్ఞాసులు అయితే, అంటే జ్ఞానం పొందాలి అనేటటువంటి కోరిక గలవాళ్ళు అయితే వాళ్ళకి ప్రస్థానత్రయ శ్రవణం అంటే వినడం చాలా అవసరం. ప్రస్థానత్రయం అంటే ఏమిటి అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, ఈ మూడు కలిపి ప్రస్థానత్రయం అంటారు. మనం భగవద్గీత చదివాం, ఉపనిషత్తులు చదువుతున్నాం, బ్రహ్మసూత్రం చదవబోతున్నాం. బ్రహ్మసూత్రం చదవాలి అంటే కనీసం 10 ఉపనిషత్తులు పూర్తి చెయ్యాలి. ఆ 10 ఉపనిషత్తులు ఈశ కేణ కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా 10 ఉపనిషత్తులు చదవాలి. ఈశ్వర కృప వల్ల, గురు కృప వలన, శాస్త్ర కృప వలన, ఆత్మకృప వలన కూడా మనం ఎన్ని ఉపనిషత్తులు చదివాం? 9 ఉపనిషత్తులు చదివాం. ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయం 8 చదివాం. తర్వాత కైవల్యోపనిషత్తు చదివాం. మొత్తం 9 ఉపనిషత్తులు చదివాం. ఇక్కడ 16 సంవత్సరాల్లో, 2000 సంవత్సరంలో మొదలుపెట్టాం. 16 సంవత్సరాల్లో 9 ఉపనిషత్తులు పూర్తి చేశాం. ఛాందోగ్యం, బృహదారణ్యకం ఆ 10 లిస్టులో వస్తాయి. 10 ముఖ్యమైన ఉపనిషత్తుల్లో ఛాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు వస్తాయి. మనం కైవల్యోపనిషత్తు ఎక్స్ట్రాగా చదివాం, చాలా ముఖ్యమైన ఉపనిషత్తు అని. దానివలన 9 ఉపనిషత్తులైనవి. ఛాందోగ్యం చదివితే 10వ ఉపనిషత్తు అవుతుంది, బృహదారణ్యకం చదివితే 11వ ఉపనిషత్తు అవుతుంది. అంతటితో మనకు ఉపనిషత్తుల పఠనం అయినట్లు. తర్వాత బ్రహ్మసూత్రం. కనుక ఈరోజు మనం ఛాందోగ్య ఉపనిషత్తులోకి ప్రవేశిస్తాం. ఈ ఛాందోగ్య ఉపనిషత్తు 10 ఉపనిషత్తు ముఖ్యమైన ఉపనిషత్తుల్లోకి వస్తుంది. కనుక ఎందుకు ఈ 10 ఉపనిషత్తులు ముఖ్యమైనవన్నామంటే, శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూలంకషంగా శంకరాచార్యుల వారి చేత భాష్యం వ్రాయబడింది. ఈ 10 ఉపనిషత్తులకి వ్యాఖ్యానం వ్రాయబడింది. భాష్యం అంటే వ్యాఖ్యానం, పదానికి అర్థం రాసేవారు దానిలో ఉన్న తాత్పర్యాన్ని వెలికి తీసుకొస్తారు ఆయన. అందువల్ల ఈ 10 ఉపనిషత్తులు చాలా ముఖ్యం. అందులో ఛాందోగ్యోపనిషత్తు చాలా ముఖ్యం. కారణం ఏమిటంటే, ఈ ఛాందోగ్యోపనిషత్తుని మంత్రాలను బ్రహ్మసూత్రంలో వ్యాసాచార్యుల వారు అధికంగా విచారణ చేస్తారు, విశ్లేషణ చేస్తారు ఈ ఛాందోగ్యోపనిషత్తు మంత్రాలను. కనుక మనం బ్రహ్మసూత్రం చదవాలంటే ఛాందోగ్యోపనిషత్తు చదవాలి. ఈ ఛాందోగ్యోపనిషత్తు 10 ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు కనుక మనం ఈ ఉపనిషత్తును చదవాలి. ఇందులో 8 అధ్యాయాలు ఉన్నాయి. ఉపనిషత్తు మొత్తం చదవాలంటే కనీసం 4 సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క మంత్రం చదవాలంటే. మిగతా ఉపనిషత్తులు చదివినట్లుగా ఇది చదవాలంటే ఇది చాలా పెద్ద ఉపనిషత్తు. మనం చదివిన ఉపనిషత్తులకి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ఇది ఒక్కొక్క ఉపనిషత్తు. బృహదారణ్యకం, ఛాందోగ్యం. ఈ 8 అధ్యాయాల్లో 5 అధ్యాయాలు ఉపాసన గురించి చెప్పబడుతుంది. ఉపాసనల గురించి చెప్పబడడం వలన ఈ 5 అధ్యాయాల యొక్క సారాంశం మాత్రం చెప్తాను. ప్రతి క్లాసులో ఒక అధ్యాయం సారాంశం, లేక 2 అధ్యాయాల సారాంశం, 2-3 అధ్యాయాలు అట్లా సారాంశం మాత్రం చెప్తాను. 6వ అధ్యాయం నుంచి మనం ప్రతి మంత్రానికి అర్థం చదువుతాము. ఎందుకంటే
6వ అధ్యాయం బ్రహ్మ విద్యని గురించి మాట్లాడుతుంది. 6, 7, 8 అధ్యాయాలు బ్రహ్మ విద్యని గురించి, బ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన విద్య గురించి ఆ మంత్రాలు ఉంటాయి కనుక మనం అవి చదువుతాం. ఈరోజు ఈ ఛాందోగ్యోపనిషత్తుకి సంబంధించి ఉపోద్ఘాతం చెప్పి తర్వాత మొదటి అధ్యాయానికి సారాంశం చెప్తాను. అందుకు మీ అందరి అంగీకారం కావాలి నాకు. సరేనంటే సరే, లేకపోతే ఒక్కొక్క మంత్రం చదివి చెప్తాను. ఇది ఒక 4 సంవత్సరాలు, బృహదారణ్యకు ఒక 5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు పడుతుంది. తర్వాత బ్రహ్మసూత్రం 10 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు పడుతుంది. అందుకని మీ ఓర్పుని నేను పరీక్షించదలుచుకోలేదు. కనుక మనం ఈ యొక్క ఉపాసనల భాగాన్ని మాత్రం సారాంశం విందాం అని మీరు అంగీకరిస్తారని భావిస్తూ మొదలు పెడుతున్నాను. ఈ ఛాందోగ్య ఉపనిషత్తు, దీనికి పేరు ఎలా వచ్చింది అని ముందు మనం తెలుసుకోవాలి. ఈ యొక్క పేరుకు వెనకాల ఉన్న వృత్తాంతం ఏమిటి? ఛాందోగ్యోపనిషత్, ఆ పేరు ఈ ఉపనిషత్తుకి ఎలా వచ్చింది? ఇంతవరకు 9 ఉపనిషత్తులు మనం విన్నాం. మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క వేదానికి సంబంధించినది. ఋగ్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు మనం ఐతరేయోపనిషత్తు చదివాం. యజుర్వేదానికి సంబంధించినది కఠోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు చదివాం. సామవేదానికి సంబంధించినది కేనోపనిషత్తు చదివాం. అథర్వణ వేదానికి సంబంధించినది ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు చదివాం. అంతేకాకుండా శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి ఈశావాస్యోపనిషత్తు కూడా చదివాం. ఈ 4 వేదాలకు సంబంధించిన ఉపనిషత్తులు చదువుతూ వస్తున్నాం మనం. అదేవిధంగా ఈ యొక్క ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి సంబంధించినది. తలవకార ఉపనిషత్ అంటారు. తలవకార శాఖకు సంబంధించినటువంటి తలవకార, TALAVA, తలవ, KARA, తలవకార. తల తెలుగులో చెప్పాలంటే తల, తలవ, తలవకార ఉపనిషత్. తలవకార శాఖకు సంబంధించిన ఉపనిషత్తు. కేనోపనిషత్తు కూడా సామవేదానికి సంబంధించినది కనుక సామవేదానికి ఒక శాంతి పాఠం ఉంటుంది. ఆ శాంతి పాఠం కేనోపనిషత్తులో మనం చదివిన శాంతి పాఠమే ఇక్కడ కూడా ఆ శాంతి పాఠం. శాంతి పాఠానికి వెళ్ళడానికి ముందు ఛాందోగ్యోపనిషత్తు యొక్క అర్థం ఏమిటి, ఆ పేరుకి అర్థం అనేది చూద్దాం. ఛందస్ అంటే వైదిక మంత్రాలకి ఒక పద్ధతి ఉంటుంది చదవడానికి. ఇన్ ఇంగ్లీష్లో వేదిక్ మీటర్ అంటారు. ఛందస్ అంటే వేదిక్ మీటర్. మీటర్ అంటే పరిణామం. ఈ మంత్రంలో ఇన్ని అక్షరాలు ఉండాలి, ఇన్ని లైన్లు ఉండాలి. నియత పాద అక్షరాహ, నియతం అన్నమాట, ఒక నియమం ఉంటుంది దానికి. సెంటెన్స్కి అయితే అట్లా ఉండదు. మంత్రానికైతే నియత పాదం ఉంటుంది, ఇన్ని అక్షరాలు ఉండాలి, ప్రాస అవన్నీ ఉంటే ఛందస్సు అంటారు దాన్ని వ్యాకరణ రీతిలో. మనకు తెలుగులో కూడా ఛందస్సు ఉన్నది. కందం, మూలం, శార్ధూలం, మత్తేభం, ఉత్పలం ఇవన్నీ ఉన్నాయి. ఉత్పలమాలన్నీ అలంకారాలు. మళ్ళీ ఈ మత్తేభం, కందం, శార్ధూలం ఇవన్నీ కూడా ఛందస్సు అంటారు, మీటర్స్. అదొక అర్థం. ఛందస్సు అంటే వేదిక్ మీటర్ అని అర్థం, మొదటి అర్థం. సంస్కృతంలో ఉన్న ఛందస్సులేంటి, మనకు కందం, మత్తేభం ఉన్నట్లుగా, శార్ధూలం ఉన్నట్లుగానే సంస్కృతం భాషలో కొన్ని ఛందస్సులు ఉన్నాయి. గాయత్రి ఒక ఛందస్సు, త్రిష్టుప్ ఒక ఛందస్సు, బృహతి ఒక ఛందస్సు, అనుష్టుప్ ఒక ఛందస్సు. గాయత్రి, త్రిష్టుపు, అనుష్టుపు, మహతి, పంక్తి ఇవన్నీ కూడా సంస్కృత భాషలో. మనకు మత్తేభం, శార్ధూలం లాగా తెలుగు గ్రామర్ చదివిన వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ. యమారాజభాన సలగం అని చెప్పి, యమారాజభాన సలగం అని చెప్పి ఈజీగా రాసేవాళ్ళం. గుర్తున్నాయా? ఎప్పుడో ఏ జన్మలో విన్నాము, ఏదో జన్మలో విన్నాం, పర్వాలేదా? ఆ మాత్రం మీకు తలకాయ ఊపుతున్నారంటే నాకు మహా సంతోషంగా ఉంది. అదేవిధంగా సంస్కృతంలో గాయత్రి, అనుష్టుపు, త్రిష్టుపు, పంక్తి, మహతి అని ఉంటాయి. ఇది ఒక అర్థం.
ఛందస్సు అంటే. రెండవ అర్థం ఏమిటంటే ఛందస్ అంటే వేదం అని అర్థం. వేదము, వేదమునకే ఛందస్సు అని పేరు. మొదటి అర్థం ఏం చెప్పాం? ఛందస్సు అంటే వేదిక మీటర్ అన్నాం. అంటే మంత్రాలను ఒక పద్ధతిలో సంకలనం చేయడం. మంత్రాలని ఒక పద్ధతిగా ఒక రీతిగా సంకలనం చేస్తే ఛందస్సు అంటారు. రెండవ అర్థం ఏమిటి? ఛందస్సు అంటే వేదము అని పేరు. మూడవ అర్థం ఏమిటంటే ఛందస్సు అంటే సామవేద. సామవేదానికే ఛందస్సు అని పేరు. ఛంద్ అనే ధాతువు నుంచి వచ్చింది, వెర్బల్ రూట్ ఛంద్. క్రియాపదం అంటారు, క్రియ. వెర్బల్ రూట్ ని ఛంద్, ఛంద్ నుంచి వచ్చింది. ఛందయతి, ఛందతి అనే రెండు పదాలు వస్తాయి. ఇది సంస్కృతం గ్రామర్ తెలిస్తే కొంచెం అర్థం అవుతుంది, తెలియకపోయినా పర్వాలేదు, వినండి, పుణ్యం వస్తుంది, చెప్తాను. ఛందతి అంటే ఫస్ట్ కాంజుగేషన్ అంటారు, మొదటి గణ. ఛందతి. పదవ గణమైతే ఛందయతి అని వస్తుంది. ఛందతి లేక ఛందయతి. ఫస్ట్ కాంజుగేషన్, సెకండ్ కాంజుగేషన్ అని చెప్పి గణలు ఉన్నాయి. భూవాది గణం, భ్వాది గణం, చురాది గణం అంటారు సంస్కృతంలో. అన్నీ అర్థం కాకపోయినా పర్వాలేదు, వినండి, చెప్పాలి కదా, నేను చెప్తున్నాను. ఒకటి అంటే మనకి ఏమి తెలియదో తెలియాలి కదా. అప్పుడప్పుడు తెలియనివన్నీ ఎందుకు చెప్తానో తెలుసా? మనకి ఎంత తెలియదో తెలుసుకుంటే చాలా మంచిది. ఎంత చదువుకోలేదో మనం, ఎంత తెలియదో కూడా మనం తెలుసుకుంటే. ఎంత తెలియలేదో మేము ఎందుకు తెలుసుకోవాలండి అంటే తెలియవలసింది తెలియలేదు, అందుకని చెప్తున్నా. మనకి ఎన్నో తెలియదు ప్రపంచంలో, కానీ అవన్నీ నేను చెప్పను. తెలుసుకోవలసినది మనిషి పుట్టిన తర్వాత అది తెలుసుకోలేదు కదా, అందుకని గుర్తు చేస్తుంటా. అంతేగాని మిమ్మల్ని ఏదో కించపరచడానికి కాదు. మనం తెలుసుకోవలసినది తెలుసుకుంటే మనకు ప్రయోజనం పొందేటటువంటి సంస్కృత భాష వలన, సంస్కృత జ్ఞానం వలన, సంస్కృత భాషలో ఉన్నటువంటి శాస్త్రం మనకు బోధపడటానికి మనం చదవలేదు కనుక మనకు తెలియనిది మనం తెలుసుకోవాలి. నాన్ స్టాప్గా చెప్పిస్తాం. సరే, ఓకే. అందుకని విని ఆనందించండి. ఆహా, ఇంత గొప్ప విద్యా ఖని ఉన్నది నా దేశంలో అని తెలుసుకోవడం కోసం. మొదటి గణం, రెండవ గణం. ఓకే, ఇప్పుడు ఈ మూడవ అర్థం చెప్పబోతున్నాం కదా. ఛంద్ అనే ధాతువు వచ్చినటువంటి మొదటి అర్థం వేదిక మీటర్ అన్నాం, రెండవ అర్థం వేదం అన్నాం, మూడవ అర్థం ఛంద్ అనే దానికి ఆహ్లాదయతి, ఛందతి, ఆహ్లాదయతి అని అర్థం. ఛందయతి, ఆహ్లాదయతి లేక రక్షించునది. రక్షించునది, రక్షించునది అర్థం చెప్పాలంటే ఆచ్ఛాదయతి, ఆచ్ఛాదనం చేసి మనల్ని రక్షిస్తుంది. ఎట్లాగైతే పక్షి తన పిల్లని రెక్కలతో కప్పి రక్షిస్తుంది ఆచ్ఛాదనం చేసి. మనం నిద్రపోయేటప్పుడు మనం దుప్పటిగా పోకుండా పడుకుంటే అమ్మ వచ్చి ఆచ్ఛాదనం చేస్తుంది, దుప్పటి కప్పుతుంది, మనల్ని రక్షిస్తుంది చలి నుంచి కదా. ఛాందోగ్య ఉపనిషత్తు కూడా మనల్ని సంసారాన్నించి ఆచ్ఛాదయతి, రక్షిస్తుంది. జనన మరణాలు, దుఃఖాన్నించి, శోకాన్నించి మనల్ని రక్షిస్తుంది, ఆచ్ఛాదనం చేసి మనల్ని రక్షిస్తుంది. అప్పుడు అమ్మ దుప్పటి కప్పంగానే పిల్లవాడు హాయిగా నిద్రపోతాడు కదా, ఆనందంగా నిద్రపోతాడు. ఆనందయతి అన్నారు. ఆహ్లాదయతి అంటే ఏమిటి? ఆహ్లాదం అంటే ఆనందం, ఆనందాన్ని ఇస్తుంది. మన దుఃఖాన్ని పోగొట్టి మనల్ని రక్షించి మనకు ఆనందాన్ని ఇచ్చేది. చూడండి ఎంత అద్భుతమైన అర్థం ఉన్నది అందులో. సంసారాన్నించి మనల్ని రక్షించి మనల్ని ఆచ్ఛాదన చేసి సంసారం నుంచి మనకు ఆహ్లాదాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది ఛాందస్ అని పేరు. ఛందయతి. ఈ మూడు అర్థాలు తెలుసుకోవాలి. ఛందస్, ఛాందోగ్యం. ఇప్పుడు ఛందస్ అంటే చెప్పాను, ఛాందోగ్యం అని ఎట్లా వచ్చింది? ఛందస్ అంటే చెప్పాను, ఛందస్సు నుంచి వచ్చింది ఛాందోగ్యం. ఆ ఛాందోగ్యం అనేది ఎట్లా వచ్చింది? చాలా ఇంట్రెస్టింగ్.
ఈ యొక్క పేరు యొక్క వృత్తాంతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఐ లైక్ ఇట్. ఎట్లా వచ్చింది అంటే సామవేదాన్ని గానం చేస్తారు. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదాలని గానం చెయ్యరు. సామవేదాన్ని గానం చేస్తారు. త్యాగరాజుల వారు కూడా పాడారు, సామగాన లోల సామజ వరగమన అని. భగవంతుడు సామగానం చేసేవాడుట. ఆయనకి సామగానం అంటే ఇష్టం కనుక సామగానం. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో 10వ అధ్యాయంలో వేదానాం సామవేదోస్మి అన్నాడు. ఋగ్వేదోస్మి అనలే, యజుర్వేదోస్మి అనలే, అథర్వణ వేదోస్మి అనలేదు. ఏమన్నాడు? సామవేదోస్మి, నేను సామవేదాన్ని అర్జున అన్నాడు. సామగానం అంటే భగవంతుడికి చాలా ఇష్టం. ఈ సామవేదం గానం, గానం అంటే సంగీత రీతిలో ఉండేది. సామగానం సంగీత రీతిలో ఉండేది, సంగీత రూపం సామగానం. తర్వాత ఛందోగః. ఛందోగః అంటే ఛందః. ఛందోగః ఈజ్ ఈక్వల్ టు ఛందః సామవేదం. గాయతి ఇది ఛందోగః. ఛందోగః చ రెండవ ఛ. ఛందః సామవేదం. ఛందః అంటే సామవేదం. గాయతి ఇది ఛందోగః. ఎవరైతే సామవేదాన్ని గానం చేస్తారో ఆ వ్యక్తికి ఛందోగః అని పేరు. ఛందః అంటే సామవేదం. సామవేదం అంటే సంగీత రూపం. సంగీత రూపంలో ఉన్న సామవేదాన్ని పాడే వాళ్ళకి ఏం పేరు ఉండాలి? ఛందోగః. సామవేదం పాడే వాళ్ళకి సామవేది అంటారు, లేకపోతే ఛందోగః అనొచ్చు. కానీ సామవేది అనే పేరు చాలా ప్రసిద్ధంగా ఉంది, కానీ ఛందోగః అనే పేరు ప్రసిద్ధంలో లేదు. ఆయన సామవేది అండి, సామవేదాన్ని గానం చేస్తారు. పాడతారనరు, గానం చేస్తారని అంటారు. పాడతారనేది అచ్చ తెలుగు, గానం చేయడం అనేది రిఫైన్డ్. పాడతారనేది మామూలు తెలుగు, గానం చేస్తారనేది చాలా అడ్వాన్స్డ్ తెలుగు. కనుక సామవేదాన్ని గానం చేస్తారు. ఆయన పేరేమిటి? ఛందోగః. సామవేద గాయకుడు, అది అర్థం సామవేదాన్ని. అందుకని సామవేదం గానం చేసే వాళ్ళందరినీ ఛందోగాః అంటారు. బహువచనం ఛందగః. ఒకళ్ళైతే ఛందగః. మరి 10 మంది ఉన్నారనుకోండి సామవేదం గానం చేసేవాళ్ళు, వాళ్ళందరికీ ఏం పేరు పెట్టాలి? ఛందోగాః. బహువచనం ఛందోగాః. సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు కనుక ఛాందోగ్య ఉపనిషత్. ఛందగః అంటే సామగానం చేసే వ్యక్తి. ఛాందోగ్యం అనేది ఎట్లా వచ్చిందంటే ఛందగః అనే దానికి సంబంధించిన ఉపనిషత్తు కనుక, అంటే సామగానానికి సంబంధించిన ఉపనిషత్తు కనుక. ఛందగః అంటే సామవేదం చెప్పాను కదా, అది పాడేవాళ్ళని ఛందగః అన్నాం. దానికి సంబంధించినది ఉపనిషత్తు కనుక ఛాందోగ్య ఉపనిషత్తు. సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు కనుక ఛాందోగ్య ఉపనిషత్తు అని పేరు వచ్చింది. అది కనుక ఛందోగానాం ఉపనిషత్ ఛాందోగ్యోపనిషత్. ఛందోగానాం అంటే సామవేదాన్ని గానం చేసే వాళ్ళకి సంబంధించిన ఉపనిషత్తు కనుక ఛాందోగ్య ఉపనిషత్. ఛందోగానాం ఉపనిషత్ ఛాందోగ్య ఉపనిషత్. అందుకని సామవేదీయులు మాత్రమే ఈ ఉపనిషత్తు చదువుతారు, అందరూ చదవరు. ఆ రోజుల్లో, ఆ కాలంలో, వేదకాలంలో సామవేదానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు మాత్రమే చదువుతారు ఇది. కనుక ఛందోగానాం ఉపనిషత్తుగా వాళ్ళ ఉపనిషత్తు అది ముఖ్యంగా వాళ్ళు చదువుతారు. మిగతా ఉపనిషత్తులన్నీ కూడా వేదాలన్నీ చదవచ్చు, కానీ మెయిన్ ఉపనిషత్తు. మేము ఋగ్వేదాధ్యాయి, సామవేదాధ్యాయి, యజుర్వేదాధ్యాయి అంటారు కదా, ముందు ఆ వేదం చదవాలి.
తర్వాత 2వ వేదం 3వ వేదం నీకు ఇంట్రెస్ట్ ఉంటే టైం ఉంటే చదవచ్చు. కానీ నువ్వు ఏ వేదంలో అయితే పుట్టావో, ఏ వేదానికైతే సంబంధించున్నావో ఆ వేదాన్ని చదవాలి తప్పనిసరిగా. కనుక ఈ సామవేదీయులందరూ కూడా సామవేదానికి సంబంధించిన వాళ్ళు కనుక ఛందోగాహ వీళ్ళందరూ కనుక దీనికి ఆ ఉపనిషత్తు దానికి పేరు ఛాందోగ్య ఉపనిషత్ అని పేరు. ఇది ఈ ఛాందోగ్య ఉపనిషత్తు పేరు వెనక ఉన్న వృత్తాంతం, హిస్టరీ, చాలా పెద్ద హిస్టరీ. ఓకే, ఇప్పుడు ఈ సామవేదానికి సంబంధించినటువంటి శాంతి పాఠం మనం చదువుతాం. దానికి సారాంశం చెప్తాను. అంటే కేనోపనిషత్తులో చెప్పాను, పదపదానికి అర్థం చెప్పాను కనుక రెండోసారి చదువుతున్నాం కనుక పదపదానికి అర్థం అవసరం లేదనుకుంటాను. ముఖ్యమైన అర్థం చెప్తాను. కేనోపనిషత్తు మేము వినలేదండి స్వామిని అంటే సీడీస్ చేసి పెట్టాను, వినండి. మీరు చాలామంది వింటున్నారు, వినని వాళ్ళు వినండి వినదలుచుకుంటే. ఇప్పుడు ఈ మంత్రం చదువుతాం, తిరిగి చెప్పండి. ఈరోజు వచ్చే వారం నుంచి కలిపే చదువుతాం, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కనుక. ఈరోజు మాత్రం తిరిగి చెప్పండి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఈ శాంతి పాఠానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అర్థం చెప్తాను, సారాంశం. శిష్యుడు ప్రార్థిస్తున్నాడు. వేదాంతం చదవడానికి ముందు, శాస్త్రం చదవడానికి ముందు ఆ శిష్యుడి యొక్క ప్రార్థన, పరమాత్మకు ఈ విధంగా తన మనవి విన్నవించుకుంటున్నాడు ప్రార్థనా రూపంలో. ఏ పరమాత్మ, నన్ను రక్షించవలసినది, నాకు మోక్షాన్ని పొందాలనేటువంటి తీవ్రమైన కోరిక ఉన్నది, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి నేను. అది పొందడానికి కావలసినటువంటి శారీరక యోగ్యతను నాకు ప్రసాదించవలసినది, శారీరక ఆరోగ్యం. ఆప్యాయంతు మమ అంగాని, నా అంగాలనన్నిటినీ కూడా నువ్వు రక్షించు, కాపాడు. ఆప్యాయంతు ఇంద్రియాణి, ఇంద్రియాలన్నింటినీ కూడా, కళ్ళు ముక్కు చెవులు వీటన్నిటినీ కూడా నన్ను ఆరోగ్యంగా ఉండేటట్లుగా చేయవలసినది. అథోబలం ఇంద్రియాణి చ సర్వాణి. ఇటువంటి ఆరోగ్యం దేనికోసం అంటే శారీరక ఆరోగ్యం ఉంటేనే మానసిక ఆరోగ్యం వస్తుంది. కనుక నేను మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందాలి. మానసిక ఆరోగ్యం ఉంటే బుద్ధి బలం కూడా పెరుగుతుంది. విజ్ఞానపరంగా కూడా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు. బుద్ధి కూడా బలంగా ఉండాలి, బలహీనంగా ఉండకూడదు. కనుక బలమైన బుద్ధి, బలమైన మనస్సు, బలమైన శరీరం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరమే 4 పురుషార్థాలను సాధించడానికి ఒక సాధనం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించడానికి ఒక సాధన. కనుక ఈ శరీర ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించవలసిందని చెప్పి అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఇది ఈ శాంతి పాఠం యొక్క మొదటి ప్రయోజనం. ఆప్యాయంతు మమ అంగాని, ఇంద్రియాణి, వాటికి బలం కావాలి అని అడుగుతున్నాడు.
అథోబలం ఇంద్రియాణి చ సర్వాణి. అంతేకాదు ఈశ్వర కృప కూడా కావాలి నాకు. ఆ బ్రహ్మ నన్ను నిరాకరించకూడదు. పరం బ్రహ్మ, మాయా సహితం బ్రహ్మ, పరమాత్మ. ఏ పరమాత్మనైతే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ పరమాత్మ బ్రహ్మ ఉపనిషదం, ఏ ఉపనిషత్తుల్లో అయితే బ్రహ్మ గురించి తెలియబడుతున్నదో ఆ బ్రహ్మ నన్ను నిరాకరించకూడదు. నన్ను నిరాకరించకుండా ఉండుగాక. అదేవిధంగా నేను కూడా ఆ బ్రహ్మని నిరాకరించకుండా ఉండుగాక. నిరాకరించడం అంటే ఏమిటి? వద్దు అని నా మనసులో ఆ బుద్ధి రాకుండా ఉండుగాక. కొంతకాలం అయిన తర్వాత ఏముందిలే, ఏం బ్రహ్మజ్ఞానం, నాకేం అంతుపట్టడంలే అని చెప్పి ఇంట్లో కూర్చోకుండా అటువంటి బుద్ధి రాకుండా చేయి నాయనా నాకు. ఎందుకంటే రావాలంటే కష్టం అండి, క్లాసుకి చాలా దూరం, ట్రాఫిక్ జాము, ఏమొస్తాం అంటే నిరాకరించినట్టే కదా బ్రహ్మజ్ఞానాన్ని. బ్రహ్మాన్ని తెలుసుకోవాలనే జ్ఞానం మీద ఇంట్రెస్ట్ లేకపోవడమే కదా, నిరాకరించడమే కదా. అటువంటి బుద్ధి నాకు రాకుండా చెయ్యి. కష్టమైనా సుఖమైనా ఎండైనా వానైనా పిడుగులు పడినా ఏమైనా సరే. ఒకసారి వచ్చాం కదా, మంచి వర్షంలో వచ్చాం, వర్షంలో ఇక్కడే కూర్చున్నాం. అట్లాంటప్పుడు కూడా ఏదో విధంగా నన్ను క్లాసుకు చేర్చు. నేను బ్రహ్మని నిరాకరించకుండా ఉండుగాక, అదేవిధంగా బ్రహ్మ కూడా నన్ను నిరాకరించకుండా ఉండుగాక. బ్రహ్మ నిరాకరించాడు అనుకోండి, నాకు బ్రహ్మజ్ఞానం ఎట్లా వస్తుంది? అందుకని ఆ బ్రహ్మము కూడా నన్ను అంగీకరించుగాక. ఎప్పుడు అంగీకరిస్తాడు? నేను ఆయన నిరాకరించకుండా ఉంటే, నేను అంగీకరిస్తే ఆయన నన్ను అంగీకరిస్తాడు. కనుక నేను అంగీకరించాలి, ఆయన నన్ను అంగీకరించాలి. మేమిద్దరం ఒకరికొకరం అంగీకారంతో ఆ ఒప్పందం చేసుకుంటే కదండి. 16 సంవత్సరాలండి, ఎవరండి చదువుతారు 16 సంవత్సరాలు కూర్చొని? చదువుతున్నాం కదా, జరుగుతుంది కదా. నేను మాత్రం వస్తున్నా ఆబ్సెంట్ కాకుండా. పాప మీరు కూడా వస్తున్నారు అప్పుడప్పుడు ఆబ్సెంట్ అయినా కూడా. మీరు రాకపోతే నేనేం చేస్తాను చెప్పలేను కదా. కనుక మీరు నిరాకరించలేదు, ఆ బ్రహ్మము నిరాకరించలేదు. అందుకని గురువును పంపిస్తూనే ఉన్నాడు, మీరు చదువుతూనే ఉన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా నిరాటంకంగా జరుగుతోంది కదా. అది ఎలా జరుగుతోంది? ఈ ప్రార్థనల యొక్క ఫలితం. మనం ప్రార్థించాం అట్లా, అందువల్ల జరుగుతున్నది. అది మీ గొప్పతనం, నా గొప్పతనం కాదు, మన ప్రార్థనల యొక్క పుణ్యఫలం. అందుకని ప్రార్థన చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చెయ్యాలి. పూజ్య స్వామీజీ ఒకసారి టీ నగర్ వచ్చినప్పుడు, నేనున్న చోటుకి వచ్చినప్పుడు అన్నారు, నేను చిన్నప్పుడు వేదం చదువుకునేటప్పుడు ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, ప్రమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని చదివానప్పుడు చిన్నప్పుడు మా ఊర్లో గ్రామంలో ఆ మంత్రం నిజమైంది. ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ నాకు దొరుకుతారని నేను ఊహించలేదు. అప్పుడు ఏదో చదివాను, ఆ చదివిన మంత్రం ఇప్పుడు సాక్షాత్తుగా నా కళ్ళ ముందు రుజువు అవుతున్నది. ఇంతమంది స్టూడెంట్స్ నాకు వస్తారని, నా దగ్గర చదువుతారని నేను ఊహించలేదన్నారు. అంటే వారు ఆ మంత్రం చదివినప్పుడు ఎంతో శ్రద్ధగా చదువుకున్నారు ఆ మంత్రం. అది అక్షరాల నిజమైంది వారి జీవితంలో. అదేవిధంగా మనం చేసే ఈ శాంతి పాఠం అనేది ప్రార్థన. ఇది మనం చేస్తే మనకు శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బుద్ధి బలం ఇవన్నీ వస్తాయి. అలా వచ్చినప్పుడు ఈశ్వరుడి కృప కూడా మనం ప్రార్థిస్తే ఆ ఈశ్వరుడి కృప వల్ల మనకు నిరాకరణం లేకుండా అది నిరాటంకంగా చదువుతాం. తర్వాత మూడవ ఫలితం ఏమిటంటే ధర్మాహ ఉపనిషత్సు తే మయి సంతు. ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి అనేక ధర్మాహ విలువలు, ఎన్నో విలువలు ఉన్నాయి. ఒకటా రెండా, ఎన్ని విలువలు! అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతినార్జవం, వివేక, వైరాగ్యం, శమ, దమ, షట్క సంపత్తి, ఇవన్నీ చెప్పబడినవి. ఆ చెప్పబడిన విలువలన్నిటినీ కూడా నేను పాటించుగాక, నా చేత పాటింపబడుగాక. తే మయి సంతు, నా యందు ఉండుగాక. ఏ ఒక్క విలువ కూడా లేకుండా పోకూడదు. ఎందుకంటే ఉపనిషత్తు అడిగింది, ఈ అర్హతలు ఉన్నవాడికి ఈ జ్ఞానం వస్తుంది అన్నది. అటువంటి అర్హతలన్నీ నాకు వచ్చేటట్లు చెయ్యి ఏ పరమాత్మ. ప్రతి శాంతి పాఠం అద్భుతం.
కనుక ఆ శాంతి పాఠం చదివేటప్పుడు ఆ తాత్పర్యం చదవండి, దాని క్రింద ఉన్నది ప్రతిరోజు ఇంటికి వెళ్ళి ఆ మంత్రాన్ని వల్లె వేసుకోండి. పని చేసేటప్పుడు కూడా ఆ మంత్రమే మనసులో తిరుగుతూ ఉంటే అది ప్రార్థన ఎంత సహాయపడుతుందో మనకు. కనుక నాలో ఆ ధర్మము నెలకొనుగాక. విలువలన్నీ తెలుసు, కానీ ఆ విలువలను నేను జీవితంలో పాటించి నా జీవితంలో మమేకమైపోవాలి. ఆ విలువలన్నీ కూడా విలువ అంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా రాముడు అంటే ఎవరు? ధర్మమే రాముడు. అదేవిధంగా నా పేరు చెప్తే నేనెవరిని అంటే ఓర్పుకి ప్రతీకం. ధర్మరాజు పేరు చెప్తే కూడా సహనానికి ప్రతీకం, సత్యానికి ప్రతీకం. అట్లా మనం కూడా ఒక విలువకి ప్రతీకం కావాలి. కనీసం సత్యానికి ప్రతీకం. ఆయన సత్యమే మాట్లాడతాడండి, ఆయన ఓర్పుకు ప్రతీకం అండి అని అనాలి. ఒకటన్నా కనీసం 10 చెప్పకపోయినా విలువలు ఎన్నో ఉన్నాయి. ఆయన ధైర్యానికి ప్రతీకం అండి. అట్లా ఒకటి రావాలి మనిషికి. కనీసం ఒకటి వస్తే మిగతా అవన్నీ వస్తాయి. తేమయి సంతు నా యందు ఉండుగాక అన్నారు. అవి ఉన్న రోజు మనిషి నీతి, నిజాయితీ, ప్రేమ, కరుణ ఇవన్నీ ఉన్న రోజు బ్రహ్మజ్ఞానం వచ్చి తీరుతుంది. కష్టం రాకుండా ఉండలేదు, వచ్చి తీరుతుంది. ఎట్లాగైనా సరే వస్తుంది అని అర్థం. అది నేను నా ప్రయత్నాన్ని చేసి, అంటే పురుషార్థం, పురుష ప్రయత్నం చాలా ముఖ్యం. అది మరొక ప్రయోజనం. ఈ శాంతి మంత్రంలో ఏమడుగుతున్నాడంటే, నా నుంచి ఎటువంటి ప్రయత్నం లోపం ఉండకుండా ఉండుగాక. నా ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండకుండా ఉండాలి. అది శాస్త్రం ఉన్నది, గురువుగారు చెప్తున్నారు, ఈశ్వర కృప కూడా ఉన్నది. కానీ నేను గనక వెళ్ళకపోతే ఎవరికి నష్టం? కనుక నా ప్రయత్నం లోపం ఉండకుండా ఉండేట్లుగా ఉండుగాక అని అర్థం. ప్రయత్నం పురుషార్థం అంటారు. నా ప్రయత్నాన్ని పూర్తిగా ఉపయోగించేటట్లుగా నాకు శక్తినివ్వు. అందుకని మన యొక్క ఉత్సాహం నీరు కారిపోకూడదు. శాస్త్రం చదవాలి. మొదట స్టార్ట్ చేసినప్పుడు అందరూ వస్తారు, 2వ క్లాసుకి వస్తారు, 3వ క్లాస్ అయ్యేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది, 4 అట్లా అన్నమాట. ఇంట్రెస్ట్ పోకూడదు. ప్రతిరోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరగాలే కానీ తగ్గకూడదు. అది ప్రయత్నం అంటే. అంతేగాని ఈ విషయం మాకు తెలిసిందే కదా, అంతకుముందు విన్నాం కదా అని అనకూడదు. మళ్ళీ మళ్ళీ వినేటప్పుడు మనం అంతకుముందు తెలుసుకోని విషయం ఏదో తెలుస్తుంది ఇందులో. అంతటి శ్రద్ధ కావాలి. అది ప్రయత్నం అంటే. హ్యూమన్ ఎఫర్ట్ అంటారు దాన్ని. అది చేయగలిగిన వాళ్ళకే ఇది వస్తుంది, కానీ దానికి ఎంతో అది తపస్సు అన్నమాట. అది శక్తి ఉండాలి మనిషికి. అట్లాంటి వాళ్ళకే జ్ఞానం వస్తుంది. భగవంతుడు కూడా అట్లాంటి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆహా, ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, ఎంత శ్రద్ధతో చదువుతున్నాడు, ఎంత కష్టానికి ఓర్చుకుంటున్నాడు అని చెప్పి భగవంతుడు వాడికి జ్ఞాన దీపేన భాస్వత, వాడి మనస్సులో బుద్ధిలో జ్ఞానాన్ని వెలిగిస్తానన్నాడు పరమాత్ముడు. అటువంటి శ్రద్ధ కావాలి. నచికేతుడు లాంటి శ్రద్ధ కావాలి. మీలాగే అనమాట. మీరందరూ కూడా శ్రద్ధగానే చదువుతున్నారు కదా, అట్లా. కనుక ఉపనిషద్ ధర్మాహ, శాస్త్రంలో చెప్పిన విలువనన్నింటినీ కూడా నా యందు ఉంచుగాక, ఉండుగాక అని ప్రార్థన. అంటే ఆ ప్రార్థన చదివే స్టూడెంట్ ఎంతటి వివేకం ఉన్నవాడై ఉండాలి చూడండి. మనకు తెలియదు మనం ఏమో అడగాలో కూడా భగవంతుడిని. చూడండి, నేను బ్రహ్మను నిరాకరించకుండా ఉండుగాక, నా ప్రయత్నం లోపం లేకుండా ఉండుగాక, నేను జ్ఞాన యోగ్యతను కలిగి ఉండుగాక, మానసిక బలం, శారీరక బలం, బుద్ధి బలం అన్నీ నాకు ఉండుగాక అని చెప్పి ప్రార్థన చేయాలి ప్రతిరోజు. ఏది అడిగితే భగవంతుడు అది ఇస్తాడు. కనుక మన ప్రార్థనలో లోపం ఉండకూడదు. ఎప్పుడూ కూడా భగవంతుడు శక్తి, భగవంతుడి అనుగ్రహం నా మీద ఉన్నది 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 అనుకుంటూనే ఉండాలి. కానీ చిన్న చిన్న కష్టాలకి మనిషి దిగజారిపోకూడదు. అందుకని ప్రార్థన అనేది ఎప్పుడూ చాలా అవసరం. తర్వాత ఇప్పుడు ఈ ఉపనిషత్తు గురించి మనం తెలుసుకుందాం. కొన్ని 5 అధ్యాయాల యొక్క దాని వెనుక ఉన్నటువంటి విషయం ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం. తర్వాత 1వ అధ్యాయానికి వస్తాను. 5 అధ్యాయాలు ఉపాసనలు. ఇంతవరకు ఏం చెప్పాను? ఛాందోగ్య ఉపనిషత్తు అనే పేరు ఎట్లా వచ్చింది చెప్పాను. దీనికి శాంతి పాఠం ఏమిటో చెప్పాను.
ఈ శాంతి పాఠం వలన ప్రయోజనాలు ఏమిటి అని చెప్పాను. ఇప్పుడు ఈ 5 అధ్యాయాల్లో ఏమున్నది, మనం సారాంశం చూడాలనుకుంటున్నాం కదా. ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క అధ్యాయం. ఈ ఉపాసనలంటే ఏమిటి, ఎలా వచ్చినాయి, ఇవి దేని కొరకు చెప్పారు శాస్త్రంలో. దీనికి శంకరాచార్యుల వారు ఉపనిషత్తు పెట్టడానికి ముందు, మంత్రాలకు అర్థం రాయడానికి ముందు ఉపోద్ఘాతమే చాలా విస్తారంగా రాస్తారు. ఉపోద్ఘాతం చాలా అద్భుతమైనటువంటి ఉపోద్ఘాతం అది. ఎస్పెషల్లీ ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తుకి వారు రాసినటువంటి ఉపోద్ఘాతం చాలా చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకంటే అంతటి పెద్దడు ఉపనిషత్తులు ఈ రెండూ కూడా. సామాన్యంగా ఎవరు పూర్తిగా చెప్పరు ఇవి. ఒకసారి ఇంగ్లీష్లో చెప్పాను నేను టీ నగర్లో. ఇంగ్లీష్లో వినాలనుకుంటే ఆ సీడీలు కూడా అవైలబిలిటీ ఉంది. ఒక్కొక్క మంత్రానికి అర్థం కావాలంటే 5 అధ్యాయాలకి ఇంగ్లీష్లో వినొచ్చు. మీరు సీడీలు తీసుకోండి, క్యాసెట్లు కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకొని వినొచ్చు ఇంగ్లీష్లో. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కంపల్సరీ కాదు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సరే, ఈ 5 అధ్యాయాలు ఉపాసనలు లేక ధ్యానములు అని పేరు. ఈ 5 అధ్యాయాలకి ఉపాసనలు లేక ధ్యానములు అని పేరు. చివరి 3 అధ్యాయాలు బ్రహ్మ విద్య అని చెప్పాను. 6, 7, 8 అధ్యాయాలు. ఉపాసన అనేటువంటిది 2 విధాలుగా చెప్పబడింది ఈ యొక్క 5 అధ్యాయాల్లో. దేవతా ఉపాసనం, ఈశ్వర ఉపాసనం. దేవతా ఉపాసనం అంటే వాళ్ళు కూడా జీవులే. దేవత అందరూ కూడా జీవులే. బాగా పుణ్యం చేసుకొని జీవులుగా ఉన్నప్పుడు వాళ్ళు దేవతలుగా అయినారు. అగ్నిదేవత, వరుణదేవత, యమదేవత, ఇంద్రదేవత, వీళ్ళందరూ కూడా జీవులే. ఎగ్జాల్టెడ్ జీవాస్ అంటారు వాళ్ళని. అంటే బాగా పుణ్యం చేసి మనిషిగా ఉన్నప్పుడు యజ్ఞ యాగాదులు హోమాలన్నీ చేసి తపస్సు చేసి చాలా పుణ్యాన్ని సంపాదించుకొని దేవతలైనారు వాళ్ళు. కనుక ఆ దేవతలని కూడా మనం ఉపాసించడం, ధ్యానం చేయడం దేవతా ఉపాసన అంటారు. ఆ దేవతా ఉపాసనలు ఇక్కడ చెప్పబడినాయి ఈ 5 అధ్యాయాల్లో. అంతేకాదు ఈ 5 అధ్యాయాల్లో ఈశ్వరుడు ఉపాసన కూడా చెప్పబడింది. చాలా మందికి దేవతలు ఏమిటి, ఈశ్వరుడు ఏమిటి, ఇద్దరు వేరు వేరా అని అంటాం మనం. ఈశ్వరుడు దేవతలకు దేవత, గాడ్ ఆఫ్ గాడ్స్. గాడ్ ఆఫ్ అన్నప్పుడు జీ క్యాపిటల్ లెటర్. గాడ్ ఆఫ్ గాడ్స్. అక్కడ గాడ్స్ అన్నప్పుడు చిన్న జియర్ కాదు, జియర్ స్వామీజీ అనకండి. ఓకే, జీ అంటే స్మాల్ జీ, చిన్న జీ రాస్తే గాడ్స్. దీన్ని తెలుగులో సంస్కృతంలో చెప్పాలంటే దేవతలకు దేవుడు అని అర్థం. తెలుగులో దేవోత్తమ అని పేరు. దేవత సార్వభౌమ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని అంటారు కదా. అగ్నిదేవత, ఇంద్రదేవత, వరుణదేవత, వాయుదేవత వీళ్ళందరూ కూడా మినిస్టర్ల లాంటి వాళ్ళు, మినిస్టర్స్. భగవంతుడు, ఈశ్వరుడు, పరమాత్ముడు వాళ్ళందరికీ నాయకుడు, వాళ్ళందరినీ పరిపాలించేవాడు. కనుక దేవోత్తమ, ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు. ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మినిస్టర్ ద్వారా కదా వెళ్ళాలి. అందుకని మినిస్టర్లను కూడా వాళ్ళకు కూడా కొంచెం మనం మంచి చేసుకోవాలి. అందుకని దేవతా ఉపాసన ద్వారా ఈశ్వర ఉపాసన, దేవతా ఉపాసన చెయ్యాలి, ఈశ్వర ఉపాసన ఉన్నది. అది అర్థం అక్కడ. ఇప్పుడు అర్థమైందే. దేవతలు అంటే చాలా మందికి దేవతలు ఎవరో ఈశ్వరుడు ఎవరో తెలియదు. దేవతలనే దేవుడుగా అనుకుంటుంటారు చాలా మంది. రాహు, కేతు, ఆదిత్యాయచ, సోమాయ, మంగళాయ, బుధాయచ, గురు, శుక్ర దశానుభ్యచ్చ రాహవే కేతవే నమః అంట నవగ్రహాలందరూ దేవతలు. ఆ దేవతల చుట్టూ తిరుగుతారు. గర్భగృహంలో ఉన్నదెవరు? ఈశ్వరుడు. ఆ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉండకూడదు. గర్భగృహానికి వెళ్ళాలి కదా, ఇక్కడ తిరుగు, అక్కడికి వెళ్ళు. ఆ విధంగా అనమాట. అర్థమైందా? ఉపాసన అంటే ఇప్పుడు దేవతా ఉపాసన, ఈశ్వర ఉపాసన. దేవతలకి మరొక పేరు ఏంటంటే ఉత్కృష్ట జీవ అని పేరు. మనందరం నికృష్ట జీవులం. నికృష్ట జీవులం అంటే ఏముంది? ఇక్కడ అన్ని దోమల బాధ, నీటి బాధ, పొల్యూషన్ బాధ అన్నీ ఉంటాయి. దేవతలకు అవి ఉండవు. అందుకని మనం అంతా ఎక్కువ పాపం ఉంటుందన్నమాట. ఇక్కడ కష్టాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది మనిషికి. వాళ్ళకి అది ఉండదు. అందుకని ఉత్కృష్ట జీవ.
ఇక్కడ నికృష్ట జీవ. ఉత్కృష్ట జీవులైతేనేమో స్వర్గలోకంలో ఉంటారు, పై పై లోకాల్లో ఉంటారు. నికృష్ట జీవులైతే మనుష్య లోకంలో ఉంటారు. మేము నికృష్టం కాదండి, మేము కూడా ఉత్కృష్టం అవుతాం అని చెప్పి ప్రయత్నం చేస్తే క్లాస్కి వస్తారు. అవునా? అంతే కదా, నేను చెప్పింది సత్యమే కదా. అది మేము కూడా ఉత్కృష్టమే అని నిరూపించుకోవడాని కోసం ఉత్కృష్టుల కంటే ఉత్కృష్టులం, దేవతల కంటే గొప్పవాడం అని తెలుసుకోవడం కోసం వచ్చేవాళ్ళు. అది వేరే కథ, 6వ అధ్యాయం నుంచి వస్తుంది. అంతవరకు మనం ఇక్కడ చూద్దాం. దేవతల్ని ఈశ్వరుణ్ణి విచారణ చేస్తాం. కనుక ఉపాసన చేసేటప్పుడు మనం ధ్యానం చేస్తాం. దేని మీద ధ్యానం చేస్తాం? ఒక వస్తువు మీద ధ్యానం చేస్తాం. ఉపాస్య దేవత, ఉపాస్య దేవత. నేను సబ్జెక్ట్. మెడిటేషన్ చేసి దాన్ని ధ్యానం చేసేటప్పుడు ధ్యేయ వస్తు అంటాం. నేను ధ్యానం చేస్తున్నాను. దేని మీద ధ్యానం చేస్తున్నాను? మామూలుగా మనుషులందరూ ధ్యానం చేస్తుంటారు. దీపావళికి ఏం వండుదామా, ఏం స్వీట్ చేద్దామా, ధ్యానమే కదా అది కూడా. దీపావళికి అల్లుడు వస్తున్నాడు, ఏం కొందామా, ఏం తీసుకుందామా వాళ్ళకి అని చెప్పి ధ్యానం చేస్తుంటారు కదా. ధ్యానం అంటే ఏముందండి? తదేక చింతనం, అదే ఆలోచనలో ఉంటే ధ్యానం. ఏమిట్రా పరధ్యానం అంటారు, చూసారా మన వాళ్ళు? పరధ్యానం అంటే ఏమిటి? చెయ్యవలసిన పని చెయ్యకుండా, ధ్యానం లేకుండా ఎక్కడో వేరే చోట ఉంది ఏమిటి నీ ధ్యానం అంటుంటారు, చూసారా? అది పరధ్యానం. క్లాసులో కూర్చొనే ఉంటాం, స్వామిని చూస్తూనే ఉంటాం, కానీ ఆ కళ్ళు ఒక రకంగా ఉంటాయి, మనస్సు ముఖం అంతా ఒక రకంగా ఉంటుంది. అంటే ఏమిటి? పరధ్యానం. మీకు కాదు చెప్తున్నా, మామూలుగా ఎక్కడన్నా ఇట్లాగే ఉంటుంటారు జనం, పరధ్యానం అంటారు దాన్ని. కారణం ఏంటంటే మనస్సు ఎక్కడో వేరే విషయం మీద ఉంటుంది, పరధ్యానం. కానీ ఇప్పుడు మన ఉపాసనలో మనం ఉపాస్య దేవత మీద, ఈశ్వరుడి మీద మనస్సుని లగ్నం చేయడం ఉపాసన అన్నారు. సమీపే ఆసనం, నా మనస్సు భగవత్ సమీపంలో ఉంచడమే, ఆ ధ్యేయ వస్తువు మీద ఉంచడమే ఉపాసనం అంటారు. ఈ ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి ఉపాస్య ధ్యేయ వస్తువు చాలా విశిష్టమైనటువంటివి. దాని గురించి ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ. ఉపాసన మనం చేస్తున్నాం. నేను ఉపాసన చేస్తే నేను ఉపాసక అవుతాను, మెడిటేటర్, ధ్యాత. దేని మీద ఉపాసన చేస్తున్నాను అనే వస్తువు రకరకాలుగా చెప్పబడింది శాస్త్రంలో. వేదకాలంలో ఉపనిషత్తుల్లో ఈ 5 అధ్యాయాల్లో ఉపాస్య దేవతలు ఎవరెవరంటే, ఆ దేవతలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి వింటే, ఆ పేర్లు వింటే. మనకు ఉపాసన చేసేటప్పుడు మన పురాణాల్లో మనకు తెలిసినది ఏంటి? పురాణాల్లో చెప్పబడినటువంటి ఉపాస్య ధ్యేయ వస్తువు రాముడు, కృష్ణుడు, లేకపోతే ఆవు, ఏనుగు, అట్లా పుణ్యమైనటువంటి జంతువులు ఉంటాయి కొన్ని, వాటి మీద ఉపాసన చేయడం, లేకపోతే పూజ చేయడం అన్నమాట. బ్రహ్మచారిని కూడా ఉపాసిస్తారు. కన్యా పూజ అంటారు, చూసారా? గో పూజ, కన్యా పూజ, బ్రహ్మచారి పూజ. ఈ పూజలన్నీ కూడా ఆలంబనం, ప్రతీక ఆలంబనం, ప్రతిమ ఆలంబనం. ఆలంబనం అంటే ఏమిటి? నా మనస్సుకి ఒక ఆధారాన్ని ఇవ్వాలి, దాన్ని పట్టుకోవాలి మనస్సు. ఏనుగు తొండం ఆడుతూనే ఉంటుంది, దానికి ఏదైనా పట్టుకోవడానికి ఇచ్చామంటే అది పట్టుకుంటుంది. ఇప్పుడు మన మనస్సు కూడా గడియారంలో పెండులం అని ఉంటుంది, చూసారా? ఊగుతూ ఉంటుంది. అట్లా ఊగుతూ ఉంటే ఏమండి, ఊగే బోర్డు మీద రాస్తామా, కదలకుండా ఉండే బోర్డు మీద రాస్తామా? కదలకుండా ఉండే బోర్డు మీదనే రాయగలం. అదేవిధంగా మనస్సు కదులుతూ ఉన్నదనుకోండి, అటు ఇటు, ఆ మనస్సుకి ఏకాగ్రత ఉండదు, ఆ మనస్సు ఏమీ అర్థం చేసుకోలేదు. అది చంచలమైన మనస్సు. అలా చంచలం కాకుండా ఉండాలంటే ఆ మనస్సుకు ఒక ఆలంబనాన్ని ఇవ్వాలి, ఒక సపోర్ట్ని ఇవ్వాలి. ఆలంబనం లేకపోతే ఆ మనస్సు చెప్పిన మాట వినదు. అందుకని ఆ ఆలంబనం 2 విధాలు, ప్రతిమ ఆలంబనం, ప్రతీక ఆలంబనం అని చెప్పి మనం చాలాసార్లు విన్నాం. ఒక రూపానికి గుణాలతో ఉంటే రాముల వారు, నీలమేఘశ్యాముడు, అలాంటి రూపాలతో పూజ చేస్తే ప్రతిమ ఆలంబనం. ఇవన్నీ పురాణాలలో చెప్పబడినాయి. దేవుడు, ఆ దేవుడికి ఒక రూపం, రంగు, ఆయన అధరం మధురం, వదనం మధురం, హసితం మధురం, అట్లా ఆయన రూపాన్ని అన్నమాట చెప్తూ ధ్యానం చేస్తే అది ప్రతిమ ఆలంబనం.
అలా కాకుండా ఆ ప్రతిమకు ప్రతీకంగా ఒక ప్రతీకను పెట్టుకుంటే అది ప్రతీక ఆలంబనం. ప్రతీకాలు కూడా మనకు తెలిసినవి ఏంటంటే శాలిగ్రామం, శివలింగం, దీపం, ఇవన్నీ కూడా ప్రతీకాలు. కానీ ఛాందోగ్యోపనిషత్తులో రాముడు కానీ కృష్ణుడు కానీ దీపం కానీ శాలిగ్రామం కానీ శివలింగం కానీ కాదు ప్రతీకాలు. ఇక్కడ ఉపాసన చెప్పబడింది కానీ ప్రతీకాలు అవి కాదు. అది ఇందులో ఉన్నటువంటి విశిష్టత. పురాణాల్లో చెప్పబడిన ప్రతీకాలు వేరు కానీ ఇక్కడ ప్రతీకాలు వేరు. తైత్రీయోపనిషత్తులో చెప్పాను, ఇషేత్వో జేత్వా, అక్కడ అక్షరాల మీద సంహితోపాసన చేశాం. మొదటి అధ్యాయంలో శిక్షావల్లిలో తైత్రీయోపనిషత్తులో ఆ సంహిత ఉపాసన అనేటువంటిది అక్షరాల మీద ఉపాసనది. ఆ అక్షరాల మీద వేద అక్షరాల మీద ఉపాసన చేయాలంటే వేదం చదివి ఉంటే తప్ప చేయలేడు ఆ ఉపాసన. వేద అధ్యయనం చేసిన వాడే ఆ ఉపాసన చేస్తాడు, సంహితోపాసన. అదేవిధంగా ఈ సామవేదంలో ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడినటువంటి ప్రతీకాల మీద ఉపాసన చేయాలంటే ఆ సామవేదాన్ని చదివి ఉండాలి. ఇప్పుడు మనకు అవన్నీ రిలవెంటే కాదు, ఎందుకంటే మనం ఉపాసనలు చేయం. అసలు ఉపాసన ప్రతీకాలు ఆలంబనాలు తెలియవు మనకు ఒకటే ఆలంబనం, వీక్లీ మ్యాగజైన్, టీవీ, సెల్ ఫోను, 3 ఆలంబనాలు మనకు, లేకపోతే న్యూస్ పేపరు. ఇవే కదండి ఆధారాలు మనిషికి రోజు ప్రతిరోజు. మీకు కాదు, లోకంలో చెప్తున్నా. కానీ ఉపనిషత్తు చెప్తున్నది, శంకరాచార్యులు వారు చెప్తారు, ఈ ఉపాసనలన్నీ కూడా ఈ కర్మలు వైదిక కర్మలు చేసేటప్పుడు ఉపాసనతో సహా చేస్తేనే దానికి విలువ ఉంటుంది, పూర్తి ఫలం వస్తుంది. మన విష్ణు సహస్రనామంలో కూడా అథ ధ్యానం క్షీరోధన్వ ప్రదేశే శుచిమణి విలసైకతే మౌక్తికానాం, అంతా అయిన తర్వాత ధ్యానం వస్తుంది చివరిలో. చూడండి, కూర్చొని మనస్సును ఏకాగ్రం చేయమంటాడు. అలాగే రుద్రం చెప్పినప్పుడు కూడా రుద్రం అంతా చదువుతున్నప్పుడు అథ ధ్యానం ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై. ఇదంతా వర్ణన, శివుడి వర్ణన. క్షీరోధర్మ ప్రదేశం అంటే విష్ణువు యొక్క వర్ణన. ఆ భగవంతుణ్ణి వర్ణించేటప్పుడు ఆ వర్ణనలో లీనమైపోవాలి మనం. అది ధ్యానం అంటే అక్కడ. దీన్ని కర్మాంగ ఉపాసనం అంటారు. మనం చేసే విష్ణు సహస్రనామం అర్చన ఇదంతా ఒక ఎత్తు, ఈ ధ్యానం ఒక ఎత్తు. లలిత సహస్రనామం చదివేటప్పుడు కరుణాం తరుణాం అరుణాం కరుణాం ఉంది కదా శ్లోకం, ఉపాసన ధ్యాన శ్లోకం ఉంటుంది. కానీ అక్కడికి వచ్చేటప్పుడు జనం రెస్ట్లెస్ అయిపోతారు. ఆ ధ్యాన శ్లోకం దగ్గర కాముగా ఉండి ధ్యానం చేయాలి. అసలు అది ముఖ్యం. అది గనక సరిగ్గా చేయకపోతే పూర్తి ఫలం రాదుట. అది విషయం ఇక్కడ. కర్మాంగ ఉపాసనలు యజ్ఞ యాగ హోమ తప జపాదులు చేసేటప్పుడు కర్మాంగ ఉపాసనాలు చెయ్యాలి. చేసినప్పుడే ఫలితం వస్తుంది. స్వతంత్ర ఉపాసనలు వేరు. కర్మాంగ ఉపాసన అంటే శాటిలైట్ పక్కన అనమాట. అది సపోర్ట్ ఉంటే గాని అది బ్యాకప్ అనమాట, బూస్టింగ్. అందుకని ధ్యానం చేసేవాళ్ళు పూజ అయిన తర్వాత కూర్చుంటారు ఎవరన్నా ధ్యానానికి? పూజ అయిన తర్వాత లే పద అంటారు. ధ్యానం అయిన తర్వాత అందుకే గుడి అంతా ప్రదక్షిణ చేసి వచ్చి కాసేపు కూర్చోరా 1 నిమిషం అంటే టైం లేదు. ఆ కూర్చుంటేనే ఫలితం వస్తుందట. అందుకని కొంతమంది నమ్మకం ఉన్నవాళ్ళు కూర్చుంటారు, కొంతమంది కూర్చోరు. ఇప్పుడు ఎవరండి కూర్చుంటున్నారు గుళ్ళల్లో? వెనకటి రోజులైతే కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఒకళ్ళిద్దరు కూర్చుంటున్నారు, ఎక్కువ మంది కూర్చోరు. ఆ కూర్చోవడం అనేది ఉపాసన, ఆ మనస్సుని నిలపాలి. అదేవిధంగా వైదిక కర్మలు చేసేటప్పుడు ఈ ఉపాసన అనేటువంటిది చాలా ముఖ్యం అని చెప్తున్నారు. అది కర్మాంగ ఉపాసన అంటే. ప్రతీక ఉపాసన, ప్రతీకాలు చెప్పబడుతున్నారు ఇక్కడ. సామవేదంలో ఛాందోగ్యోపనిషత్తులో ఏమేమి చెప్పబడినాయి ఆ ప్రతీకాలు? అది ఏమేమిటంటే సామవేదంలో వచ్చేటటువంటి వీటికి పేర్లు ఉన్నాయి. సాంకేతిక పదాలు అంటారు, టెక్నికల్ టర్మ్స్ అంటారు. ఆ పేర్లు ఉన్నాయి. మనం ఎట్లాగైతే శాలిగ్రామం, శివలింగం ఇవన్నీ మనకు ఫెమిలియర్. స్వస్తిక్, ఓంకారం ఇవన్నీ మనకు తెలుసు.
కానీ ఇందులో వచ్చేవి వాటికి పేర్లు వేరు. అవయవం అని పేరు, భక్తి అని పేరు. భక్తి ఛానల్ కాదు, ఆ భక్తి వేరు. ఇక్కడ భక్తి అని పేరు. అవయవం లేక భక్తి అని పేరు. సామవేదంలో వచ్చే ఆలంబనం, ప్రతీక ఆలంబనలకి పేరు అవయవం లేక భక్తి. భక్తి అంటే సామవేద మంత్రాలలో ఒక భాగం. భక్తి అంటే డివోషన్ కాదు ఇక్కడ అర్థం. సామవేదాల్లో వచ్చే ఒక భాగము, మంత్రాలలో వచ్చే భాగం. ఈ భక్తి రెండు రకాలు. భక్తి రెండు రకాలు. ఏ భక్తి? సామవేద మంత్రాలలో చెప్పబడేటటువంటి ఉపాసనకి అంగము అవయవం చెప్పబడినటువంటి ఆ భక్తి అనేటువంటిది రెండు రకాలు. పాంచభక్తిక సామ, సాప్తభక్తిక సామ. పంచభక్తిక సామ అంటే అందులో 5 ఉంటాయి అన్నమాట. 5 సామాలు, సామ మంత్రాలు, 5 పేర్లు ఉంటాయి. అదేవిధంగా కొన్ని 7 ఉంటాయి పేర్లు. సప్తభక్తిక సామ 7 విధాలుగా విభజింపబడతాయి. సాప్తభక్తిక సామ ఇవన్నీ కూడా ఆలంబనాలుగా తీసుకోబడినాయి. ఈ 7 సామములు ఏమిటి అంటే హింకార మొదటిది. హింకార, HIM, హిం, KARA, కార, హింకార. 2 ప్రస్తావ, 3 ఆదిహి, 4 ఉద్గీత, 5 ప్రతిహార, 6 ఉపద్రవ, 7 నిధనం. ఈ 7ంటిని సాప్తభక్తిక సామ అంటారు. మరి పంచభక్తిక సామ అంటే ఏమిటంటే ఏమీ లేదు, 3వది 6వది తీసేస్తే పంచభక్తిక సామ. ఆ 7ంటిలో 3వది ఆదిహి, దాన్ని తీసేయండి. 6వది ఉపద్రవ, ఈ 2 డిలీట్ చేస్తే ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఆ 5ంటిని ఏమంటాం? పంచభక్తిక సామ. అంతే. ఇవన్నీ ఏమిటి అంటే ఆలంబనాలు. మన రామకృష్ణ శివలింగం చేసినట్టుగా సామవేదులు, సామవేదం చదివేవాళ్ళు ఆ రోజుల్లో వీటిని ఆలంబనంగా తీసుకొని పరమాత్ముణ్ణి ధ్యానం చేసేవాళ్ళట. అది విషయం అక్కడ. అంటే మనం ఎక్కడున్నామో అర్థమైందా? ఇప్పుడు మనకు రామకృష్ణ ధ్యానాలే పోయినాయి, ఇంకా సాప్తభక్తిగా పాంచభక్తిక సామాలు ఎక్కడ చేస్తాం? వేదం పేరే తెలియదు చాలా మందికి. చూసారా ఎంత వెనకబడి ఉన్నాము? అయితే దాని గొప్పతనం ఏమిటి? చదువు కాదు ఇక్కడ. ఈ చదువులో ఏదో చాలా గొప్పతనం ఉంది. సరే, ఇవే కాకుండా ఇంకా కొన్ని ఆలంబనాలు ఉన్నాయట. హావు హావు హావు, అవి కూడా ఆలంబనాలే. హావు 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 అని పాట కదా, గానం కదా. హావు హావు హావు, ఇవన్నీ కూడా ఆలంబనాలుగా ధ్యానం చేసేవాడు. భగవంతుడికి ఆలంబనంగా, ప్రతీకంగా. వీటిని స్థోభాహ అంటారు. హావు హావు వాటికి అర్థమేమి ఉండదు. స్థోభాహ. హోయి 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 కూడా వస్తుంది. హోయి హోయి, హావు హావు ఏమిటండి? హావు హావు హోయి హోయి అదంతే, వాటికి అర్థం ఉండదు. స్థోభాహ అంటారు. STOBHA, స్థోభాహ. ఇవి కూడా ఆలంబనాలుగా తీసుకోబడినాయి ఇందులో. ఈ ఉపాసనాలు 2 రకాలు చెప్పాను కదా. ఒకటి కర్మాంగ ఉపాసనం, మరొకటి స్వతంత్ర ఉపాసనం. స్వతంత్ర ఉపాసనం అంటే ఏ కర్మలకి సంబంధించింది కాదు. కర్మాంగ ఉపాసనం అంటే ఏదో ఒక రిచువల్ చేసేటప్పుడు, మహాయాగం చేసేటప్పుడో, హోమం చేసేటప్పుడో, యజ్ఞం చేసేటప్పుడు, ఆ వైదిక కర్మ చేసేటప్పుడు దానికి అంగంగా ధ్యానం ఉంటే, ఉపాసన ఉంటే అది కర్మాంగ ఉపాసనం. అది స్వతంత్ర ఉపాసనం కాదు. ఒక కర్మ చేస్తే ఆ కర్మకి సపోర్టుగా, ఆధారంగా చేసే ఉపాసన కర్మ అంగ ఉపాసనం. మిగతావైతే స్వతంత్ర ఉపాసనాలు. జనాలు ఇప్పుడు చేసేవన్నీ స్వతంత్ర ఉపాసనాలే. కర్మాంగ ఉపాసనాలు ఎవరు చేయడం? కర్మలే చేయడంలా ఉపాసనాలు ఏం చేస్తారు?
అసలు ఉపాసన ఎందుకు చేస్తాం, ఉపాసన అంటే ధ్యానం అని, ఈ ధ్యానం ఎందుకు చేస్తాం అనేది చెప్పే మనిషి ఏం ధ్యానం చేస్తున్నాడు చెప్పండి. అసలు వాళ్ళకి శాస్త్రానికి సంబంధమే లేదు. మెడిటేషన్ సెంటర్స్, పిరమిడ్ మెడిటేషన్, ఆ మెడిటేషన్ ఈ మెడిటేషన్ అన్నీ చేస్తున్నారు చూసారా, వాళ్ళకి ఈ దేవుడికి ఈ ఉపాసనకి శాస్త్రానికి సంబంధమే లేని మెడిటేషన్స్ అవన్నీ. కనుక వాళ్ళకి మనం చెప్పినా కూడా అర్థం కాదు. ఆ మెడిటేషన్ చేస్తే ఏమొస్తుందంటే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది కానీ మోక్షం మాత్రం రాదు. కానీ అందరూ వాటికే వెళుతున్నారు. ఎందుకంటే మనస్సు వచ్చి అందరికీ సూక్ష్మంగా లేదు ఈ రోజుల్లో, చాలా గ్రాస్ మైండెడ్ పీపుల్. అందుకని గ్రాస్ మెడిటేషన్స్ అయితేనే వాళ్ళకి అర్థం అవుతాయి. ఇవన్నీ సటిల్ మెడిటేషన్స్ ఇంకా మన మనసుని సటిల్ చేస్తాయి, సూక్ష్మం చేస్తాయి. ఆ సూక్ష్మానికి వెళితేనే బ్రహ్మం, సూక్ష్మమైన బ్రహ్మం మనకు అర్థమవుతుంది. కనుక ఆ స్థూలమైనటువంటి ధ్యానాలు చేసే మనుషుల మనస్సులు స్థూలంగానే ఉంటాయి. స్థూలమైన మనస్సులు కలవాళ్ళు సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకోలేరు, చాలా కష్టం. అందుకని మన దేవుడు, మన ఆచారం, మన పూజని ఇంట్లో ఉండే వాటిని వదిలిపెట్టద్దు. ఆ సెంటర్కి ఈ సెంటర్కి అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఒకళ్ళేమో ఇట్లా పట్టుకో అంటారు, ఒకళ్ళేమో ఇట్లా పట్టుకో అంటారు, ఒకళ్ళు ఇట్లా పెట్టంటారు, అట్లా పెట్టంటారు, ముక్కు ఇట్లా పట్టుకో అట్లా పట్టుకో, ఏమిటేమిటో చెప్తారు రకరకాలు. ఇంట్లో పూజ దీపారాధన అన్ని వదిలిపెట్టేసి అక్కడికి వరికెడతారు పొద్దున్నే. ఇక్కడ స్నానం సంధ్య లేదు, స్నానం చేయకుండానే మెడిటేషన్ క్లాసుకు పోతారు అక్కడ. ఇక్కడ అట్లా చేయడానికి వీలు లేదు కదా. ఇంట్లో అయితే దేవుడు గది శుభ్రం చేయాలంటే ముందు స్నానం చేయాలి, ఆయన ఫోటో పట్టుకుని తుడవాలంటే ముందు స్నానం చేయాలి. అందుకని మాకు ఇవన్నీ వద్దండి. అక్కడికైతే వాళ్ళు ఎవరు అడగరు, స్నానం చేసావా ఏం చేసావా అని అడగరు. మొహం బ్రష్ చేసుకోకపోయినా పర్వాలేదు, అక్కడికి పోయి మెడిటేషన్ చేయొచ్చు. అందుకని చాలా మందికి ఇవి ఇష్టం ఉండవు. అవైతే ఇప్పుడు రుచిస్తున్నాయి బాగా. కానీ ఈ యొక్క సాధన, మన యొక్క రిలీజియన్, మన పద్ధతి, ఇంట్లో ఆచారం, భగవత్ పూజ అద్భుతం. అది ఇచ్చినంత డిసిప్లిన్ మరి ఏది ఇవ్వదు, తెలియడంలా మనుషులకి. ఎందుకు చెప్తున్నానంటే కర్మాంగ ఉపాసనలు, ఆ ఉపాసన అనేది దేనికి అని ఎంత చక్కగా చెప్పబడినాయి. మనం ఎంత దూరంగా ఉన్నామో తెలుసా శాస్త్రానికి? చాలా దూరంగా ఉన్నాం. శాస్త్రానికి దూరంగా ఉన్నామంటే ఏమిటి? మన జీవిత సత్యాన్ని, మన జన్మ యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి చాలా దూరంగా ఉన్నామని అర్థం. కనుక ఎవరైనా చెప్పడానికి వచ్చినా కూడా వినలేనంత దూరంగా ఉన్నాం. అంటే మీరని కాదు, లోకం చెప్తున్నాను, అంత దూరంగా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు చెప్పేవి అసలు మనసుకి ఎక్కవు, అంతటి స్థితిలో ఉంది ఆ మనస్సు. కనుక వేదాంతం చదివేవాళ్ళు చాలా తక్కువ. అర్థమైందా ఇప్పుడు? ఇంతటి బ్రహ్మ విద్య చెప్పబోయే ముందు ఎందుకండి ఉపాసనలు చెప్పాలి అని చెప్పి శంకరాచార్యుల వారి ప్రశ్న వేస్తారు. బ్రహ్మ విద్య చెప్పొచ్చు కదా, ఎందుకు ఈ ఉపాసనలని చెప్పాలి ఇంత ఉపనిషత్తులో అంటే, చెప్పాలి, ఈ ఉపాసనల అవసరం, దానికి ఒక ప్రత్యేకత ఉన్నది అని చెప్తారు ఆయన. అది కర్మాంగ ఉపాసనలు. కనుక ఈ ఉపాసనలన్నీ కూడా చాలా విచిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటివి కూడా. మనకు విచిత్రమైనవి కానీ ఉపనిషత్తుకు విచిత్రం కాదు. మనకు అవి తెలియవు కనుక విచిత్రంగా ఉంటాయి మనకిప్పుడు. ఇది ఈ ఉపాసనలు రెండు రకాలు: సకామ ఉపాసన, నిష్కామ ఉపాసన. సకామ భావనతో చేస్తే సకామ ఉపాసన, నిష్కామ భావనతో చేస్తే నిష్కామ ఉపాసన అని పేరు. కనుక ఈ ఛాందోగ్యోపనిషత్తులో మొదటి 2 అధ్యాయాలు కర్మాంగ ఉపాసనలు, 3, 4, 5 అధ్యాయాల్లో స్వతంత్ర ఉపాసనలు. 1, 2 అధ్యాయాలు కర్మాంగ ఉపాసనలు అయితే 3, 4, 5 అధ్యాయాలు స్వతంత్ర ఉపాసనలు. ఆ ఉపాసన కూడా సకామంగా చేస్తే ఈ ప్రాపంచికమైన ఫలితాలు, లాభాలు వస్తాయి. ఇహ అమూత్ర ఫలభోగం అంటే స్వర్గఫలం, పుణ్యఫలం. ఇక్కడ ఏమైనా పుణ్యకర్మలు చేస్తే ఇక్కడ ధనం, ధాన్యం, సమృద్ధి, ఆరోగ్యం అన్నీ వస్తాయి సకామంతో చేస్తే. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి, జ్ఞాన యోగ్యత, గురు ప్రాప్తి, శాస్త్ర ప్రాప్తి. భగవంతుణ్ణి ఏమి అడగాలి? ప్రాపంచిక భోగాల కోసం ప్రార్థించకూడదు భగవంతుణ్ణి. ఆధ్యాత్మికంగా ఈ జీవితానికి అసలు శ్రేయస్సు ఏమిటి, కావాల్సిందేమిటి, అది ఇవ్వు నాకు. భగవంతుడికి తెలుసు ఏది మంచిది, ఏది. చెప్పాను కదా, 2 ప్యాకెట్లలో 2 చేతులు పెట్టుకున్నాడు దేవుడు. ధర్మ, అర్థ, కామ ఒక చెయ్యి ఒక ప్యాకెట్లో, మోక్షం ఒక ప్యాకెట్లో పెట్టుకున్నాడు. ఎవరు ఏది అడిగితే అది ఇస్తుంటాడనమాట.
ఆయన చెయ్యి ఎప్పుడు బిజీగా ఉండేది ఏదో తెలుసా? ధర్మ అర్థ కామ బిజీగా ఉంటుంది. టయర్డ్ స్వామి భగవాన్ చెయ్యి అలసిపోయింది ఇచ్చి ఇచ్చి ఇచ్చి. ఇదేమో స్టక్ అయిపోయింది. మోక్షం అడిగేవాళ్లే లేరు, ఇది స్టక్ అయిపోయింది. ఏం చేయాలి అప్పుడు? మనలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కాస్త ఆ చెయ్యికి పని ఏర్పడుతుంది. ఆహా మోక్షాన్ని అడుగుతున్నాడు కదా అని. మోక్షం అని తెలియకపోయినా కూడా, పేరు తెలియకపోయినా ఆ భగవంతుడిని నమ్మి, భగవంతుడికి తెలుసు మనకి ఏది శ్రేయస్సు, అమ్మకు తెలుసు మనకి ఏది మంచిదో. అమ్మ నాకు ఏది మంచిదైతే నువ్వు అదే ఇవ్వు అని అడగాలి. అమ్మకు తెలుసు మనం ఏం బట్టలు కట్టుకోవాలో, ఏమి తినాలో, ఎలా ఉండాలో. అందుకని అమ్మకు వదిలిపెట్టాలి. ఎందుకంటే అమ్మ మన శ్రేయస్సును కోరుతుంది. కానీ కొంతమంది పిల్లలు అమ్మ మాట వినకుండా వాళ్ళు ఇష్టపడి కొనుక్కుంటారని. మనం కూడా శాస్త్రమాత, శాస్త్రాన్ని ఇచ్చినటువంటి భగవంతుణ్ణి మనం ఏం చేయాలి? భగవంతుడు నాకు ఏది మంచిదో అది ఇవ్వు, నీకు తెలుసు కదా. నాకేం తెలుసు కోరుకోవడానికి? పిచ్చిదాన్ని, నాకేం తెలుసు? పిచ్చివాడిని. పిచ్చివాడిని అంటే పిచ్చివాడిని కాదు, ఏదో చిన్న చిన్నవన్నీ పనికిరానివన్నీ కోరుకుంటుంటాను. నీకైతే బాగా తెలుసు, అనుభవం ఉంది కదా ఆయనకి, మనకేం అనుభవం ఉంది? కానీ మనం అనుకుంటాం మనం బాగా తెలియగల వాళ్ళం. నేను అడుగుతాను భగవంతుడిని, నాకు ఆయన ఇస్తాడు అనుకుంటాం. ఏం అడుగుతాం తెలుసా? ఇక్కడ ఫ్లాట్ ఇవ్వు, అక్కడ ప్లాట్ ఇవ్వు, ఇవి అడుగుతుంటాం మనం. ఆ ఫ్లాట్ కొంటాం, అక్కడ తర్వాత ఏమొస్తుందంటే నీళ్లు వస్తాయి. మనం అడిగేవన్నీ ఇవి. వర్షం వచ్చి రాగానే నీళ్ళలో మునిగిపోయిందిట ఇల్లు. మనం అడిగాం కదా. కోటీశ్వర్లు పాపం పై అంతస్తులోకి పోయి అన్నం కోసం, బ్రెడ్ కోసం పాకులాడారు. ఏమిటి వీళ్ళ తెలివితేటలు? కోటీశ్వరుడు అండి, తినటానికి లేక కష్టపడ్డాడు వారం రోజులు. చూసారా మనం కోరుకుండే కోరికలు? అదే భగవంతుడిని కనుక వదిలిపెట్టుంటే ఆయన కరెక్ట్గా ఎక్కడ ఇవ్వాలో ఇల్లు ఇచ్చేవాడు కదా. ఇప్పుడన్నా బుద్ధి వస్తుందా మనకు? వచ్చి అందుకని ఆయనకు వదిలిపెట్టండి. అది నిష్కామ భక్తి. అలా చేస్తే మనకు శాస్త్రప్రాప్తి, గురుప్రాప్తి, జ్ఞానప్రాప్తి, మోక్షప్రాప్తి. వచ్చే వారం చూస్తాం. పైన పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.